మాడుపైన వెంట్రుకలు ప్యాచెస్‌గా ఊడిపోతున్నాయా? ప్యాచీ హెయిర్ లాస్ ఉండటం, పేను కొరుకుడులాగా ఉండటం దాన్ని అలపిసి ఏరియేటా అని అంటారు. అలపిసి ఏరియేటా కండిషన్ అనేది ఎందుకొస్తుంది? అసలు ఏ విధంగా ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి? వచ్చినప్పుడు పెరగకుండా ఏ విధంగా ఆపుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు ఇవాళ వివరిస్తానండి. పేను కొరకుడు అని పాతకాలపు మాట. అంటే పాతకాలంలో ఆ విధంగా అలపిసి ఏరియేటా అని ఉన్నదానికి పెయిన్లతోటి కొరకటంతోటి వెంట్రుకలు ఊడిపోతాయన్న విధంగా అనుకున్నారు. కానీ పేనుకి తర్వాత ఈ పేను కొరకుడికి వెంట్రుకలకి అసలు ఎటువంటి సంబంధాలు ఉండవు. పేను అనేది మన చర్మం లోపలికి ఇంకి అక్కడ చర్మం లోపలి నుంచి రక్తం లాగటానికని అది యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాని జుట్టుని ఎప్పుడు తినేదండి. అయితే వెంట్రుకలు అనేది ఏ విధంగా ప్యాచీ హెయిర్ లాస్ అవుతుంది, అసలు ఇది బట్టతలకి డిఫరెంట్ ఎలా అని చెప్పి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ప్యాచీ హెయిర్ లాస్ అనేది చిన్నగా గుండ్రంగా ప్యాచెస్ అనేటివి వస్తూ ఉంటాయి. అది ఏ భాగానైనా కానీ వస్తూ ఉంటాయి. గడ్డం పైన కూడా వస్తూ ఉంటుంది. మగవాళ్ళకి గడ్డం పైన వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మామూలుగా తలపైన కంటే మేము గడ్డం పైన ఉన్న వెంట్రుకల ప్యాచెస్ ఆండ్రోజెనెటిక్ అలపీసియా అనేది కాకుండా అలపీసి ఏరియేటా అనేది మేము ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అలపీసి ఏరియేటా అనేది చాలా కామన్ కండిషన్. అది సైకోసోషల్, అంటే మనకి విపరీతంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గటం, అలానే క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు వస్తుంది, ఇది ఏ విధంగా ఉంటుంది అనే దాని గురించి నేను వివరిస్తాను. మనకి వెంట్రుకల దగ్గర టీ సెల్స్ అనేటివి ఉంటాయి. మన రక్త కణాలు ఉంటాయి కదండి. మనకి రోగ నిరోధక శక్తి తీసుకొచ్చేది WBCs అని అంటాం, వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల కణాలు. ఈ తెల్ల కణాలు ఏంటంటే దాంట్లో రెండు రకాలు ఉంటాయి, టీ సెల్ అని, బి సెల్ అని. ఈ టీ సెల్స్ అనేటి వెరైటీ అనేది వచ్చేసి వెంట్రుకల్ని అక్కడ కుదుళ్ళ దగ్గర అక్కడ అటాక్ చేసేస్తూ ఉంటుంది. ఈ విధంగా అక్కడ కుదుళ్ళ దగ్గర అటాక్ చేసేటప్పటికి అక్కడ వెంట్రుకలు అనేటివి మినియేచరైజేషన్ అయిపోతుంది అనమాట. అంటే సడన్ మినియేచరైజేషన్, అంటే విపరీతంగా చిన్నగా అయిపోతూ ఉంటుంది. రోజులోనే అది విపరీతంగా చిన్నగా అయిపోవటంతో వెంట్రుక అక్కడికి నుంచి ఊడిపోతుంది అనమాట. ఇది ఒక లీజన్ లాగా, అంటే గుండ్రంగా ఒక చోట మొదలై అది ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక చోట వచ్చి అది అలా గుండ్రంగా స్ప్రెడ్ అయిపోయేటప్పటికి ప్యాచెస్ కూడా గుండ్రంగా వచ్చేస్తూ ఉంటాయి. వీటినే ఫోకల్ అలపిసి ఏరియేటా అని అంటారు. ఈ ఫోకల్ అలపిసి ఏరియేటా అనేది మనకి ఎక్కడైనా రావచ్చండి. మల్టీ చోట, అంటే విపరీతంగా వేరే చోట కూడా వస్తుందని అంటే దాన్ని మల్టీ ఫోకల్ అలపిసి ఏరియేటా అని అంటారనమాట. ఈ మల్టీఫోకల్ అలపిసి ఏరియేటా అనేది విపరీతంగా ప్రతి చోట రావటంతో మనకి అక్కడ అన్ని కలిసిపోయి ఒక చోటకి మొత్తంగా అయిపోతూ ఉంటుంది. దాన్ని అలపిసియా టోటాలిస్ అని అంటారనమాట. ఈ అలపిసియా టోటాలిసే కాకుండా ఈ భాగంలో కూడా వచ్చేస్తూ ఉంటుందండి. ఈ భాగంలో వచ్చిందని ఊఫియాసిస్ ప్యాటర్న్ అని అంటారు. కొంతమందికి మొత్తమంతా వస్తుంది కానీ ఈ భాగంలో రాదనమాట. దాన్ని సిసాఫియో ప్యాటర్న్ అని అంటారనమాట. ఈ సిసాఫియో ప్యాటర్న్ కానీ ఊఫియాసిస్ కానీ ఏ రకమైన ప్యాటర్న్ ఉండనివ్వండి, దానికి ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. కానీ అర్లీ డయాగ్నోసిస్ అనేది చేయాల్సిన అవసరం ఉంటుంది. అర్లీ డయాగ్నోసిస్ అని అంటే చిన్నగా లీజన్ కనిపించగానే మనం ట్రీట్మెంట్ తీసేసుకోవాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే అది కంట్రోల్లోకి ఉంటుంది. చిన్న పిల్లల్లో కూడా చాలా కామన్ గా ఉంటుంది. 15 ఏళ్ళ లోపల పిల్లలకి ఒక్కొక్కసారి వచ్చినప్పుడు విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం ట్రీట్మెంట్స్ చేసుకుంటూ మనం జాగ్రత్త పడితే టాబ్లెట్స్ అన్ని తీసుకుంటూ మంచిగా రిజల్ట్స్ అనేటివి సాధ్యం అవుతూ ఉంటుందండి. మనకి ఎటువంటి టాబ్లెట్స్ ఉంటాయి, మనకి రకరకాల టాబ్లెట్స్ అనేటివి ఉంటాయి. జాక్ ఇన్హిబిటర్స్ అని కొత్తగా వచ్చిందండి. ఇవి చాలా సేఫ్ గా ఉంటాయి. ఇది మనం టాబ్లెట్స్ రూపంలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటున్నప్పుడు మనము దానికి రక్త పరీక్షలు అనేటివి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొట్టమొదటిదిగా ఫస్ట్ ఇనిషియల్ టెస్ట్లు అనేటివి స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయండి. కొద్ది ఖరీదు ఉంటుంది కానీ అది ఒక్కటేసారి చేస్తారు. రెండోసారి మనం టెస్ట్లు అనేటివి చేస్తూ ఉంటాం, రెగ్యులర్ గా చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది అనమాట. ఈ రెండోసారి మనం చేసుకున్న టెస్ట్లు ఇవన్నీ మనం రిపీటెడ్ గా ప్రతి నెల మనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే కాకుండా మనకి ఇతరత్ర టెస్ట్లు కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. దీన్ని మనం నెలకి ఒకసారి అలా రిపీట్ చేసుకుంటూ మనం కొన్ని నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే టాబ్లెట్స్ తోటి మనకి మంచిగా పోయిన జుట్టు వెనక్కి రావటానికని మంచి ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ టాబ్లెట్సే కాకుండా చిన్న చిన్న ఇంజెక్షన్స్ అనేటివి ఆ భాగంలో ఇస్తారండి. ఆ భాగంలో ఇవ్వటం తోటి కూడా అక్కడ కుదుళ్ళ దగ్గర ఏదైతే ఫాల్టీ ఇమ్యూనిటీ ఉంటుందో మనకు ఆ ఫాల్టీ ఇమ్యూనిటీ అనేది దాన్ని కంట్రోల్ చేయడానికని అది హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఈ ఇంజెక్షన్స్ అనేది లోకలైజ్డ్ విధంగా చేస్తారు. లోకలైజ్డ్ విధంగా మనకి 1 ml వరకు లిమిటెడ్ వరకు చేస్తూ ఉంటారు. ఇవి కనుబొమ్మలండి, అలానే కంటి రెప్పల దగ్గర ఉన్న కంటి ఐ లాషెస్ అని అంటాం కదా, దానికి కూడా, అలానే గడ్డం పైన, మూతి పైన, మీసం పైన, భుజం పైన, అలానే చేతి పైన, ఒంటి పైన ఎక్కడైనా కానీ ఇది రావచ్చు. ఇది వచ్చినప్పుడు ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకొని మంచిగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయి.
థైరాయిడ్ అలపిసి ఏరియాటా అనేది మనకి మంచిగా రిలేటెడ్ అయి ఉంటుందండి. ఒకవేళ థైరాయిడ్ గనక ఎక్కువ ప్రాబ్లం ఉంటే గనక దాని వల్ల కూడా విపరీతంగా ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి యాంటీ థైరాయిడ్ యాంటీబాడీస్ అనేది కూడా రక్త పరీక్షలు చేసుకొని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో అలపిసి ఏరియాటాకి మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ అనేటివి ఉంటాయండి. ఎటువంటి సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు కానీ ఉంటే గనక తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. అలానే నా వీడియోని దయచేసి లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ, మిత్రులకి, శ్రేయోభిలాషులకి, చుట్టాలకి, ఎవరికైనా సరే, ఎవరికైనా కష్టంగా ఉంది, ఏదైనా ఇబ్బందికరంగా ఉంది యాండోజెనెటిక్ అలపీసియా కాకుండా అలపీసి ఏరియాటా అంటే ఖచ్చితంగా వాళ్ళు మా సెంటర్కి వచ్చి మంచి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చని మీరు తెలియజేయండి. మా దగ్గర ఉన్నది మంచి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, మంచి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తోటి మీకు మంచి రిజల్ట్స్ కూడా సాధ్యమవుతూ ఉంటుందండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.